హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బానూస్ అకాడమీ. సో ఈరోజు మనం వీడియోలో ఏం మాట్లాడుకుంటున్నామంటే ఎమోషన్స్ ఇన్ ద స్టాక్ మార్కెట్. సో ఎమోషన్స్ అనేవి మన జీవితంలో బాగా రోల్ ప్లే చేస్తాయి. ఎందుకంటే ఎమోషన్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఈవెన్ బాధ వచ్చినా, సంతోషం వచ్చినా, ఏదొచ్చినా మనం ఒక ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకుంటాం. లేదు అంటే మన లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళతోటి షేర్ చేసుకుంటారు కొంతమంది. సో ఆ విధంగా మనకు నచ్చిన వాళ్ళు అంటే ఈవెన్ పేరెంట్స్తో కానీ ఫ్రెండ్స్తో కానీ ఈ విధంగా ఎవరితో వాళ్ళు పడితే వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ మన స్టాక్ మార్కెట్కి వచ్చేసి ఎమోషన్స్ అనేవి బాగా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈవెన్ ఎమోషన్స్తో కూడా మన ప్రాఫిట్స్ అండ్ లాసెస్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. బికాజ్ ఎందుకంటే మనకి ఇక్కడ ఎమోషన్స్ అనేవి ఎక్కువ బ్యాలెన్స్ చేయలేకపోయినాం అనుకోండి, సో డెఫినెట్గా మనం లాసెస్లోకి వెళ్ళడానికి ఛాన్సెస్. బట్ ఎమోషన్స్ అనేవి ఎందుకు వస్తాయి అసలు? ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే మనకి మ్యాక్సిమం వర్క్ ప్రెజర్, ప్రాఫిట్ అండ్ లాస్ ఇవన్నీ చూసుకున్నప్పుడు మనం తీసుకున్న ట్రేడ్ మనకి చక్కగా లేకపోయింది అనుకోండి, అంటే మనం తీసుకున్న డైరెక్షన్లో మూవ్ కాలేకపోయింది అనుకోండి, సో అప్పుడు తెలియని ఎమోషన్ అంటే ఇంకా ఏమవుతుంది. సో ఆ విధంగా మన బ్రెయిన్ మీద ఆటోమేటిక్గా ఒక బరువు అనేది మన మీద ఉండిపోతుంది. సో దానివల్ల ఏంటంటే మనకి ఎండ్ ఆఫ్ ద డే ఫ్రస్ట్రేషన్, ఆ ఫ్రస్ట్రేషన్ ఎవరి మీద చూపించాలో అర్థం కాదు. ఈవెన్ కోపం వస్తుంటుంది, మనకు తెలియకుండానే మనకి చిరాకు వస్తుంటుంది. సో అవన్నీ ఏంటంటే ఈవెన్ ఒక ఒక 15 అవర్స్ నార్మల్గా వర్క్ చేసిన దానికంటే కూడా ఈవెన్ ఒక ట్రేడర్ 9:15 టు మన ట్రేడ్ స్టార్ట్ చేసింది 9:15 కదా, 9:15 టు 3:50. సో కంటిన్యూస్గా చేసినా కూడా, సో లేదు అంటే మధ్య మధ్యలో చేసినప్పటికి కూడా మనం తీసుకున్న ట్రేడ్స్ వల్ల మనకి బాగా వర్క్ బర్డెన్ అనేది ఉంటుంది. అంటే ఎట్లా అంటే ఈవెన్ మనం అది ఎవరితోటి షేర్ చేసుకోలేనిది. ఇంకొకటి ఏంటంటే మనం ఆ బర్డెన్ మొత్తం మనమే తీసుకోవాల్సి ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మనకి బ్రెయిన్ అనేది బాగా స్ట్రెయిన్ అయ్యి, సో అది మనకి ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. దీనివల్ల మన ఎమోషన్స్ కంట్రోల్ కాక ఎక్కువ శాతం లాసెస్లలోకి పోవాల్సి ఉంటుంది. సో ఎక్కువ లాసెస్లోకి పోవడానికి మెయిన్ కారణం ఏంటంటే గ్రీడీనెస్ ఒకటి, ఫియర్ ఒకటి. సో ఫస్ట్ ఏంటంటే గ్రీడీనెస్ గురించి మాట్లాడుకుందాం. నార్మల్గా ప్రీవియస్గా మనకి పెద్దోళ్ళు చెప్పుంటారు, సో దురాశ అనేది దుఃఖానికి చేటు అనేది మనం చాలాసార్లు విన్నాం. అసలు దురాశ ఏంది, దుఃఖం ఏంది మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మనకి ఒక స్టాక్ 500 దగ్గర కొన్నాం అనుకోండి, అది 550 ఇచ్చింది, సో బెటర్ రిజల్ట్ ఇచ్చింది. అప్పుడు మనం ఎగ్జిట్ కాకుండా ఇంకా వస్తుందేమో. సో ఇలాంటి ఫీలింగ్ అనేది మనకి మనసులో ఉండటం వల్ల సో అది ఒక లెవెల్కి 570 వరకు పోవచ్చు, లేదంటే 560 వరకే పోవచ్చు. సో అక్కడ నుంచి వెళ్ళి మ్యాక్సిమం పడిపోవడమే జరుగుతుంది ఒక స్టాక్ ప్రైస్ అనేది. కానీ ఇక్కడ మనకుండే ఫీలింగ్ వల్ల, మనకుండే గ్రీడీనెస్ వల్ల ఏమవుతుందంటే మనం ఇంకా వస్తుందేమో, సో వస్తుంది కాబట్టి వెయిట్ చేద్దాం ఏమవుతుంది. సో ఈ విధంగా ఉండడం వల్ల మనకి ఒకటేసారి గ్రాఫ్ అనేది పడిపోవచ్చు. సో దానివల్ల ఏంది, మనకు వచ్చిన ప్రాఫిట్ కూడా మనం బుక్ చేసుకోకుండా మనం ఫియర్, మనకుండే ఎమోషన్ వల్ల మనం దాన్ని వదిలేస్తాం. సో దానివల్ల ఏంటంటే మనం సడన్గా మనం ఆ ప్రాఫిట్ అనేది బుక్ చేయలేక, సో అట్లాని మళ్ళీ అక్కడ ఎగ్జిట్ కాలేక, ఆల్రెడీ ప్రాఫిట్ వచ్చింది కదా మళ్ళీ వస్తుందేమో అని వెయిట్ చేయడం వల్ల, సో ఇలాంటి వాటి వల్ల మనకి చాలా వరకు లాసెస్ అనేది బేర్ చేయాల్సి ఉంటుంది. నార్మల్గా ఒకటి అబ్జర్వ్ చేయండి, మామూలుగా స్టాక్ మార్కెట్లో నష్టపోవడానికి ఛాన్సెస్ 50% మాత్రమే. 50% మాత్రమే అంటే ఎట్లా చెప్తున్నా అంటే, ఇప్పుడు మనం ఒక స్ట్రైక్ ప్రైస్ దగ్గర మనం ఒక స్టాక్ అనేది కొన్నాం అనుకోండి, అయితే మన స్టాక్ పైకి పోవడానికి ఛాన్సెస్ ఉంటాయని కొంటా, లేదు అంటే కిందకి పోవడానికి ఛాన్సెస్ ఉంటాయని సెల్ చేస్తా. సో ఇక్కడ ఏంటంటే మనకి పైకి పోతే మన సైడ్ ఉన్నది అనుకోండి మార్కెట్, ప్రాఫిట్ వస్తుంది, లేదు అంటే కిందకి వెళ్ళింది అనుకోండి లాస్ వస్తుంది. అంటే ఇక్కడ 50% ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టు. అంటే ఒక కాయిన్ని మనం వేసినట్టయితే అది హెడ్స్ పడడానికి ఎంత ఛాన్సెస్ ఉంటాయో టైల్స్ పడడానికి అంతే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ స్టాక్ మార్కెట్లో కూడా అంతే, మనకి ప్రాఫిట్ రావడానికి ఎంత ఛాన్స్ ఉంటుందో లాస్ రావడానికి అంతే ఛాన్స్ ఉంటుంది. సో బట్ ఇక్కడ ఏంటంటే మన ఎమోషన్స్ వల్ల, అంటే మన గ్రీడీనెస్ వల్ల, మన ఫియర్ వల్ల ఏమవుతుందంటే, సో ఎక్కువ ప్రాఫిట్ వచ్చినప్పుడు తీసుకోలేకపోతున్నాం, ఎక్కువ ప్రాఫిట్ వదిలిపెట్టి తక్కువ ప్రాఫిట్ తీసుకుంటాం, అదేవిధంగా ఎక్కువ లాసెస్ మనం బుక్ చేస్తాం. సో ఈ విధంగా నెక్స్ట్ మనకి ఫియర్. సో ఫియర్ కూడా అంటే ఏంటంటే నార్మల్గా మనకి ఎక్కువ ప్రాఫిట్ వచ్చినప్పుడు బుక్ చేయకుండా, సో తక్కువ ప్రాఫిట్ లేదు అంటే మనం లాసెస్లోకి వెళ్ళిపోవడం. మామూలుగా ఏంటంటే మనం కొన్ని స్టాక్స్ ఒక కంపెనీకి సంబంధించిన స్టాక్స్ సెల్ చేసినాం లేదంటే బై చేసినాం అనుకోండి, సో మన లాస్ అనేది ఎంతవరకు ఉండాలనేది మనం ముందే ఫిక్స్ కావాలి. అంతేగాని టార్గెట్ లైన్ చెడిపోయడం, స్టాప్ లాస్ లైన్ చెడిపోయడం, ఇంకొంచెం ముందుకు పోతుందేమో అని వెయిట్ చేయడం, సో ఇలాంటివి ఏంటంటే మనకి తెలియకుండా ఆటోమేటిక్గా మనం చేసే మిస్టేక్స్ అన్నట్టు. సో దీనివల్ల ఏంటంటే మనం ఎక్కువ లాసెస్ కావడానికి మనమే ఒక కారణం అవుతున్నాం. జనరల్గా ఏంటంటే మార్కెట్ అనేది అన్నీ నేర్పిస్తుంది.
ఎట్లా అంటే మనకి లాస్ వచ్చిందనుకోండి, అది ఇండికేట్ చేస్తది. ఆ లాస్‌ని మనం తీసుకునే క్యాపబిలిటీ ఉండాలి. అదేవిధంగా మన ప్రాఫిట్‌ని కూడా మనం తీసుకునే క్యాపబిలిటీ ఉండాలి. ఎండ్ ఆఫ్ ద డే మనకేందంటే, మనం అనుకున్న ట్రెండ్ లైన్‌లో, మనం అనుకున్న డైరెక్షన్‌లో మార్కెట్ ఉన్నట్టయితే మనకి ప్రాఫిట్ వస్తది. కానీ ఇక్కడ 50, 50 ఛాన్సెసే ఉన్నాయి. కానీ మనకుండే ఎమోషన్స్ వల్ల మనం దాన్ని 80% ఫెయిల్యూర్ కిందనే కన్సిడర్ చేస్తున్నాం. ఎట్లా అంటే ఇప్పుడు మనకి ఒక 10,000 పెట్టి కొన్ని స్టాక్స్ కొన్నాం అనుకోండి. సో దానికి ఒక ₹1000 ప్రాఫిట్ వచ్చింది. సో ఆ ప్రాఫిట్ మనం తీసుకొని ఎగ్జిట్ కావాల్సి ఉంటుంది. అంతేగాని 10,000 పెట్టినా నాకు 2,000 కావాలి. సో ఈ విధంగా ఏందంటే మనకు ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ లేకుండా మనం దాంట్లో ఉండడం వల్ల ఏందంటే, సో నాకు వచ్చిన ₹1000 ప్రాఫిట్ కూడా రాదన్నట్టు. సో అదేవిధంగా మనం స్టాప్ లాస్ అనేది ప్రాపర్‌గా మెయింటైన్ చేయాలి. ఎట్లా అంటే ఇప్పుడు స్టాప్ లాస్ మెయింటైన్ చేయకపోతే ఏమవుతుందంటే మన 10,000 వాల్యూ 8,000 కావచ్చు. సో ఇంకా కూడా తగ్గిపోవచ్చు. అప్పుడు ఏందంటే భయం స్టార్ట్ అవుతుంది. సో భయం వల్ల మళ్ళీ పెరుగుతుందేమో, మళ్ళీ వస్తాయేమో. సో ఈ విధంగా మనం వెయిట్ చేయడం వల్ల ఏందంటే మనం మార్కెట్‌కి మనం తెలియకుండానే మన డబ్బులు అనేది ఇచ్చేస్తున్నాం. సో అట్లా కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే పర్ఫెక్ట్ స్ట్రాటజీస్ అంటే టార్గెట్ ఎంత ఫిక్స్ చేసుకుంటున్నాం, స్టాప్ లాస్ ఎంత ఫిక్స్ చేసుకుంటున్నాం. మనం మార్కెట్‌లో కంపల్సరీ టార్గెట్, స్టాప్ లాస్ ఇవి మెయింటైన్ చేయాలన్నట్టు. టార్గెట్ మనకు రీచ్ అయిందనుకోండి, సో కంపల్సరీ ఎగ్జిట్ కావాలి. ఎగ్జిట్ కాకుండా సో నాకు ఇంకా వస్తదేమో, ఇంకా వస్తదేమో, ఇంకా వస్తదేమో, ఈ ఇంకా వస్తదేమో మొత్తం పోగొడుతుంది. ఈ విధంగా మనకి లాసెస్ అనేవి ఎక్కువైతాయి. సో అట్లా కాకుండా పర్ఫెక్ట్ స్ట్రాటజీ తోటి మనం టార్గెట్ అనేది పెట్టుకోవడం వల్ల ఆ టార్గెట్ ప్రైస్ దగ్గరికి రాగానే కంపల్సరీ ఎగ్జిట్ కావాలి. సో మన కండిషన్స్ అనేవి మనం మారొద్దు. స్ట్రిక్ట్ స్టాప్ లాస్, స్ట్రిక్ట్ టార్గెట్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలి. సో అదేవిధంగా స్టాప్ లాస్ కూడా సపోజ్ మనకి ఒక 10,000 క్యాపిటల్‌కి ఒక 500 నేను స్టాప్ లాస్ పెట్టుకున్నాను అనుకోండి. ఆ 500 తోటే ఎగ్జిట్ కావాలి. ఈవెన్ ఈరోజు లాస్ రావచ్చు, రేపు లాస్ రావచ్చు, ఎల్లుండి రావచ్చు. ఎండ్ ఆఫ్ ద డే, ఎండ్ ఆఫ్ ద ట్రేడ్ ఏదైతే ఉన్నదో నీకు నెక్స్ట్ కంపల్సరీ ప్రాఫిట్ అనేది చూడడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అట్లా కాకుండా నేను కంపల్సరీ నిన్న పోగొట్టుకున్నా కాబట్టి డబ్బులు ఈరోజు కంపల్సరీ అవి రాబట్టాలి, ఇట్లా రివెంజ్ ట్రేడ్స్ చేయడం వల్ల ఏంటంటే కంపల్సరీ మ్యాక్సిమంలో మ్యాక్సిమం మనం ఫెయిల్ కావడానికే ఛాన్సెస్ ఉంటాయి. 95% ఎందుకు ఫెయిల్ అవుతారు స్టాక్ మార్కెట్లో అంటే ఇదే కారణం. ఈవెన్ ఎక్కువ ఛాన్సెస్ చూసుకున్నా సరే మనకి ఫెయిల్యూర్సే ఎక్కువ ఉంటారు. సో ఎందుకు ఉంటారు? పర్ఫెక్ట్ స్ట్రాటజీ ఒకటి లేకపోవడం వల్ల, వాళ్ళ ఎమోషన్స్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల. సో నార్మల్ పీపుల్ని మనం బయట చూసినట్టయితే సో వీడు ఎమోషనల్ కాడరా, వీడితోటి వేస్ట్ అన్నట్టు మనం మాట్లాడుకున్నాం. జనరల్గా ఏంటంటే బయట ఎమోషన్స్ ఉన్నాయనుకోండి, సో పెద్ద ఫరక్ ఏం పడదు. ఎందుకంటే వాళ్ళు జనరల్గా ఉంటారు. సో వాళ్ళ ఇష్యూస్ అన్నీ బయటే కాబట్టి సో మా అంటే వాడు బాధపడుతుంటాడు, ఏదో చేస్తుంటాడు. సో ఆ ఇష్యూ గురించి స్ట్రగుల్ అవుతుంటాడు. సో కానీ ఇక్కడ అట్లా కాదు. నువ్వు నెక్స్ట్ మినిట్ నీ డెసిషన్ అనేది ఎమోషన్ మీద డిపెండ్ అయిందనుకోండి, సో నువ్వు కంపల్సరీ బ్యాడ్ థింకింగ్ అన్నట్టు, అంటే నువ్వు రాంగ్ ట్రేడే తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే నీ ఎమోషన్ అనేది నీ ట్రేడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నీ ట్రేడ్ అనేది పర్ఫెక్ట్గా తీసుకున్నావు అనుకోండి, నీ ఎమోషన్ అనేది కంట్రోల్ అవుతుంది. ఇవన్నీ అవసరం లేదు. డైరెక్ట్ సింపుల్ నేను ఒకటి చెప్తా. సో నా టార్గెట్ ఇది, స్టాప్ లాస్ ఇది. ఇక్కడికి వచ్చిందనుకో నేను అమ్మాల్సిందే కంపల్సరీ. అది ఎవడొచ్చినా నేను ఆగను. లేదు ఈ టైంలో ఇప్పుడు స్టాప్ లాస్ లేదు మళ్ళీ రివర్స్ అవుతుందని తెలిసినా కూడా అప్పుడేం చేయాలంటే మనం ముందే టార్గెట్ స్టాప్ లాస్ 1-2 సార్లు తప్పైంది అనుకోండి, సో స్టాప్ లాస్ కొంచెం పెంచుకోవడం, ఇలాంటి ప్రయత్నాలు చేసుకుంటూ మనం ముందుకు పోవాలి తప్ప ఈ టైంలో నేను స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకున్నా అంటే అది కొంపలు కూలినా, లేదు అంటే నెక్స్ట్ మినిట్లో అప్పర్ సర్క్యూట్ కొడుతుందన్నా కూడా సో నేను ఆ స్టాక్ అనేది ఉంచడానికి వీల్లేదు. స్టాప్ లాస్ స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయాలి. అదేవిధంగా టార్గెట్ కూడా సో నాకు ఇంత 1:3 వచ్చిందా, 1:2 వచ్చిందా, లేదంటే 1:1 వచ్చిందా, ఇక్కడ వరకు నేను అమ్మేయాలి. అంతేగాని ఇంకా వస్తుంది, ఇంకా వస్తుంది, ఇంకా వస్తుంది, అదే కొంప ముంచుతుంది. సో ఆ విధంగా చూసుకొని ఎంత అవసరమో అంతే తీసుకుంటూ ముందుకెళ్తే మనం పర్ఫెక్ట్ స్ట్రాటజీ అనేది బిల్డ్ చేసుకొని పర్ఫెక్ట్గా ముందుకు పోతాం అన్నట్టు. సో ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకున్నట్టయితే మనం స్టాక్ మార్కెట్లో ఎప్పటికైనా నిలబడతాం. ఈవెన్ ఈరోజు తప్పు కావచ్చు, మన స్టాప్ లాస్ అనేది తప్పు కావచ్చు, నెక్స్ట్ డే ఎందుకు తప్పైంది, సో ఈ విధంగా అనాలిసిస్ చేసుకొని ముందుకు పోయినట్టయితే సో డెఫినెట్గా మనకి సక్సెస్ అనేది ఉంటుంది. సక్సెస్ రేట్ ఎక్కువ మారినప్పుడు సో ఆటోమేటిక్గా ఎక్కువ లాట్లు తీసుకోవడానికి ట్రై చేస్తుంటే కనుక మనకి ఈజీగా ఉంటుంది. అంతేగాని ఫస్టే నేను 100 లాట్లు కొట్టేస్తా, 20 లాట్లు, 30 లాట్లు ఆ విధంగా తీసుకొని ఎక్కువ స్టాప్ లాస్లు పెట్టుకొని మన అమౌంట్ క్యాపిటల్ పోగొట్టుకొని, అదేవిధంగా క్యాపిటల్ పోగొట్టుకున్నదే కాకుండా మళ్ళీ రివెంజ్ ట్రేడ్స్ చేయడం. నిన్న ₹1000 1500 పోయినాయి కదా, సో నేను రాబట్టాలి. అట్లనే మనకి ఆటోమేటిక్గా మన మార్కెట్లోకి డబ్బులన్నీ మనమే ఇచ్చేస్తున్నాం తెలుసా. సో ఈ విధంగా మనకి పారామీటర్స్ అన్ని చెక్ చేసుకొని అన్ని క్లియర్ కట్గా చూసుకొని ఇవి మెయింటైన్ చేసినట్టయితే సో మనకేం ప్రాబ్లం ఉండదు. సింపుల్గా మనం చూసుకోవాలి, మార్కెట్ అనేది ఒక సముద్రం. ఆ సముద్రంలో నాకు కొన్ని లిమిట్స్ ఉండాలి. ఆ లిమిట్స్ ఎక్కడ వరకు అంటే నేను ఒక మార్జిన్ లైన్ గీసుకుంటా, ఆ సరౌండింగ్ వరకే నా ఏరియా.
సో నేను ఈ సరౌండింగ్లోనే నేను ఏ ఆట ఆడినా ఆడతా. లేదు నాకు ఈతొచ్చు, లేదు లోపలికి పోతా అది ఇది అంటే అది వర్కౌట్ కాని పని. సో మనం ఏంటంటే మార్కెట్కి చిన్న పిల్లల లాంటి వాళ్ళం మనం. సో చిన్నగా మనం నేర్చుకుంటూ చిన్నగా ముందుకు పోవాలి తప్ప సో ఒకటేసారి లేదు నాకు ఈతొచ్చు జంపేస్తా దూకేస్తా అంటే సో మొత్తానికి మనల్ని ముంచేస్తుంది. ఈవెన్ ఒక ఎండ్ ఆఫ్ ద డే మనం మార్కెట్లో నిలబడకుండా అయిపోతుంది. సో ఈ ఎమోషన్స్ అనేవి కంట్రోల్ చేసుకున్నప్పుడే మనం సక్సెస్ అనేది సాధిస్తాం. ఈవెన్ మార్కెట్లో ఎక్కువ కాలం నిలబడాలన్నా కూడా ఇదే మనకు ఉపయోగపడుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. సో ఈ వీడియో నచ్చినట్టయితే సో డెఫినెట్గా లైక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. థ్యాంక్ యూ.